నమస్తే. 12 రాశుల వారికి ఎప్పుడూ నెలసరిగా మనం మాస ఫలాలు, మాస రాశి ఫలాలు, తర్వాత ఇంకా ఇతరోత్తర గ్రహ మార్పులు లాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు నేను నక్షత్ర మార్పులు కానివ్వండి, లేకపోతే నక్షత్రాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ కూడా చెప్పడం జరిగింది. బట్ వెరీ రీసెంట్లీ, as you know that I'm a psychologist of planets also, and my research has been in the psychology of planets. నాకేమనిపించిందంటే అసలు ప్రతి రాశిలో కూడా మనిషి యొక్క ఇన్ జనరల్, అంటే ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసేస్తే, అసలు ఒక మనిషి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ మనిషి ఆ పర్టిక్యులర్ రాశిలో, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకర రాశిలో పుట్టుండొచ్చు, లేదా ధను రాశిలో పుట్టుండొచ్చు, లేదా తులారాశిలో పుట్టుండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో మేషరాశిలో పుట్టుండొచ్చు, వృషభ రాశిలో పుట్టుండొచ్చు, కర్కాటక రాశిలో పుట్టుండొచ్చు. వీళ్ళు ఈ పర్టిక్యులర్ రాశిలోనే ఎందుకు పుట్టారు? అసలు ఆ రాశిలో పుట్టడం మొలాన వీళ్ళ యొక్క స్థితిగతులు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ నేచర్ ఏంటి, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇన్ జనరల్ అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది, లైఫ్ ఇన్ టోటాలిటీ, అసలు యూనివర్సల్ స్పెక్ట్రమ్ కింద కనుక తీసుకున్నట్లయితే ఆస్ట్రనామికల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళకి ప్రతి భావం యందు, అంటే 2nd, 3rd, 4th, 5th వీళ్ళు పుట్టిన రాశి, వీళ్ళ మెయిన్ రాశి నెంబర్ 1గా తీసుకున్నట్లయితే వీళ్ళకి మిగతా 11 ఎలా ఉంటాయి, అసలు వీళ్ళకి ఆ మిగతా 11ని బేస్ చేసుకుని వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అనిపించింది. అండ్ దెన్ ఐ హావ్ డన్ దట్, అండ్ హియర్ ఐ యామ్ విత్ ఆల్ యువర్ పాయింట్స్. లెట్స్ స్టార్ట్. మిథున్ రాశి వారికి ఈ వాళ్ళ జన్మించిన టైం దగ్గర నుంచి కూడా వాళ్ళకి కంప్లీట్ ఆయుష్ అంతా తీరిపోయే వరకు కూడా, భగవంతుడి సేవలోకి వెళ్ళేంత వరకు కూడా వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అసలు వీళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉంటాయి, వీళ్ళకి రకరకాల గ్రహాలు, వీళ్ళ ప్లానెట్స్, ఆ భావాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాము. మరి మిథున రాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు, మర్క్యూరీ. మర్క్యూరీ ఇక్కడ చాలా ఫాస్టెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అంటాం. ప్లానెట్స్లోకి వెళ్ళా కూడా ఈయన రాజకుమారుడు అని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట బుధ భగవానుడిని. అయితే ద్విస్వభావులుగా ఉంటూ ఉంటారు మిథున రాశి వాళ్ళు. అంటే ఇటు నెమ్మదిగా ఉంటూ ఉంటారు, అటు హార్డ్గా కూడా ఉంటూ ఉంటారనమాట. అయితే వీళ్ళు పుట్టంగానే వీళ్ళ మీద వచ్చే ఇంప్రెషన్ కానివ్వండి, వీళ్ళని చూసి పేరెంట్స్ భావాలు కానివ్వండి, పెద్దవాళ్ళ యొక్క భావాలు కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ యొక్క భావాలు కానివ్వండి కనుక తెలుసుకున్నట్లయితే ముద్దుగా మాట్లాడుతున్నారని కానివ్వండి, లేకపోతే ముద్దుగా ఈ చెంపలు, బుగ్గలు, మూతి ఈ ఏరియాలో చాలా ముద్దుగా ఉంటూ ఉంటారనమాట. మిథున రాశి పిల్లల్ని ఎక్కువగా చూస్తే చంటి పిల్లల్ని చాలా ముద్దుగా ఉంటూ ఉంటారనమాట. సౌండ్లు చేస్తారు వీళ్ళు నోట్తో, ఆహ్లాదకరంగా చాలా విచిత్రమైన సౌండ్లు కానీ, ప్రేమపూర్వకంగా సౌండ్లు కానీ చేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళకి అంటే వీళ్ళు మాట్లాడే తీరు కానివ్వండి, లేకపోతే ఆలోచన తీరు కానివ్వండి, లేకపోతే చకచక సర్ది పెట్టడం కానివ్వండి, ఫాస్ట్గా నడిచేయడం కానివ్వండి, వీళ్ళ నడక కూడా కనుక మీరు చూసినట్లయితే అతి స్పీడ్గా ఉంటుందన్నమాట. అదేదో ఎవరో వస్తున్నట్టుగా నడుస్తూ ఉంటారు, లేదా అక్కడేదో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టుగా నడుస్తూ ఉంటారనమాట. మిథున రాశి చాలా చరాచర స్టైల్ ఆఫ్ వాకింగ్ ఉంటూ ఉంటుంది. అండ్ ఆలోచన విధానం చాలా క్విక్గా ఉంటూ ఉంటుంది. ఇంటలెక్చువల్ డెసిషన్స్ ఉంటాయి. అవతల వాళ్ళ మనిషిని మైండ్ కెపాసిటీతో అసెస్ చేసే గుణం వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. తర్వాత జెంట్స్ని, లేడీస్ని, ఇద్దరిని, బోత్ జెండర్స్ని కూడా ఆలోచించుకుని వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ చాలా చక్కగా ప్రేమపూర్వకంగా మిథున రాశి వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నక్షత్రాలు కనుక వస్తే మృగశిర, ఆరుద్ర, పునర్వసు అన్ని పాదాలు, మృగశిర అన్ని పాదాలు ఉండవు, కానీ మృగశిర, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు ఆఫ్ పునర్వసు మిథున రాశి కిందకే వస్తాయి. అయితే ఇక్కడ ఈ కుజ భగవానుడిది, తర్వాత రాహు భగవానుడిది, తర్వాత గురు భగవానుడిది, ఈ ముగ్గురివి కూడా నక్షత్రాలు ఈ రాశి యందు ఉంటాయి. వీళ్ళు
ఐటీ క్షేత్రాల్లో కానివ్వండి, మెడికల్ రీసెర్చ్ కానివ్వండి, ఆలోచన విధానం చేసే అనలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ అనలిటిక్స్, ఎనీ అనలిటిక్స్. నా యూ కెన్ ఆస్క్ మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇందులో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. రోబోటిక్ ఇంజనీరింగ్, ఇటువంటివి కూడా మిథున రాశి వాళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎక్సలెంట్ ఫర్ మిథున రాశి. నథింగ్ నో అదర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. తర్వాత డాక్టర్స్, తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్టర్స్, వీళ్ళు చాలా బాగుంటారు. టీచింగ్ ఎక్సలెంట్. సెకండ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే చంద్రభగవానుడిది చాలా ఎమోషనల్, వెరీ ఎమోషనల్ పీపుల్. అండ్ మనసుతో మాట్లాడతారు. ఏదైనా దే మీన్ అండ్ సే ఇట్. గుండెల్లో డెప్త్ బయటకు వస్తుంది వీళ్ళతో మాట్లాడితే. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా ఎంత ప్రేమగా మాట్లాడారు అనిపిస్తుంది. మర్చిపోలేం వాళ్ళ మాట తీరు. తల్లి అంటే చాలా ఎమోషనల్గా ఉంటూ ఉంటారు వీళ్ళు. తల్లి యొక్క సపోర్ట్, తల్లి యొక్క ఆదరణ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. లైక్ వైజ్ తర్వాత వీళ్ళకి మదర్స్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉంటూ ఉంటుంది. థర్డ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సింహరాశి. వీళ్ళకి థర్డ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే సింహరాశి అవుతుంది. అయితే సూర్యభగవానుడి యొక్క రాశి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఇంటిగ్రల్గా ఉంటారు, ఆనెస్ట్గా ఉంటారు, చేయవలసిన పని డిసిప్లిన్డ్గా చేస్తారు. ఆ టైంకి అది అయిపోవాలంటే. అండ్ చాలా ఇంటిగ్రల్గా ఉంటారు, నుంచుంటారు, మాట ఇస్తే నుంచుంటారు, దాన్ని జవదాటరు. ఏదైనా ఇన్కరెక్ట్ బిహేవియర్ ఉన్నా వీళ్ళు సహించరు, అక్కడికక్కడే కరెక్ట్ చేస్తారు. అది ఎవరి ముందు, ఎక్కడ, ఎంతమంది ఉన్నారు, అవతల వాళ్ళు బాధపడతారా, ఏడుస్తారా, అన్నామా లేదా, కంప్లీట్ అయిందా లేదా, ఇది మాత్రమే మిథున రాశి వాళ్ళు చూస్తారు. మీలో ఎంతమంది మిథున రాశి వారు మీ ఫ్యామిలీకి ఈ రకంగా క్లాసులు పీకుతున్నారు అనేది కమెంట్స్లో రాయండి. ఏం క్లాస్ పీకుతున్నారు అనేది రాయక్కర్లేదు, ఏం తీసుకుంటున్నారా లేదా అనేది రాయండి. తర్వాత ధైర్య సాహసాలు, వర్బల్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా కరేజ్ విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి చెయ్యాడింపు ఉండదు, కానీ నోరాడింపు ఉంటుంది. మాట తీరుతోనే ఖండించేస్తారు అవతల వాళ్ళని. కటువుగా ఒక్కొక్కసారి కసిరించుకోవడం కూడా మిథున రాశి వాళ్ళకి చాలా గట్టిగా ఉంటుంది. ఫోర్త్ హౌస్ కన్యారాశి. వీళ్ళకి మదర్ యొక్క సపోర్ట్, ఫ్యామిలీ థాట్ ప్రాసెస్, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఓన్ డెసిషన్స్ ఎక్కువగా తీసుకోరు, తల్లితో డిస్కస్ చేసే తీసుకుంటారు. తల్లి యొక్క స్టాంప్ వీళ్ళకి ఎప్పుడు కూడా లైఫ్లో ఉంటూనే ఉంటుంది. తల్లి యొక్క స్టాంప్ లేనిదే వీళ్ళు జనరల్గా ఏ డెసిషన్ కూడా తీసుకోరు. ఆలోచన విధానం కూడా తల్లికి చాలా దగ్గరగా ఉంటూ ఉంటుంది. ఫిఫ్త్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే తులారాశి. తల్లి యొక్క ఆస్తిపాస్తులు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. ఫిఫ్త్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే తులారాశి. వీళ్ళకి స్కూల్లో రొమాన్స్, స్కూల్లో ఎక్కువగా టీనేజ్లో రొమాన్స్, టీనేజ్లో ఫీలింగ్స్, టీనేజ్లో ఇమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంతమందికి ఉన్నాయో కమెంట్స్లో రాయండి. తర్వాత ఆడపిల్లల ఫ్యాన్లు ఎక్కువ ఉంటూ ఉంటారు. మగవాళ్ళకైతే ఆడపిల్లల ఫ్యాన్లు, ఆడవాళ్ళకైతే మగపిల్లల ఫ్యాన్లు. తర్వాత ఎక్కువగా లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి వీళ్ళకి. సైలెంట్ లవ్ స్టోరీస్, బయటికి చెప్పరు. లేవు అని ఎవరైనా అంటే అస్సలు నమ్మొద్దు. సిక్స్త్ హౌస్ వృషభ రాశి. వీళ్ళకి మిథున రాశి వాళ్ళు మళ్ళీ తిట్టుకోకండి, ఏమా పుల్లలు పెడుతున్నాను. సిక్స్త్ హౌస్ వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి సిబ్లింగ్స్ కనుక ఆడపిల్లలు కనుక ఉంటే, అంటే అక్క చెల్లెళ్ళు ఉంటే కనుక వీళ్ళకి శత్రుత్వం వీళ్ళకి సిబ్లింగ్స్తో ఉంటూ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ వచ్చిన తర్వాత మిథున రాశి వాళ్ళకి శత్రుత్వాలు ఏర్పడడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి. తర్వాత ఆలోచన విధానంలో గ్యాప్స్ ఉంటాయి. కమ్యూనికేషన్ గట్టిగా ఉంటుంది సిబ్లింగ్స్తో. ఆస్తిపాస్తుల్లో గొడవలు ఇటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. తర్వాత పూర్వజన్మ బంధువులు వీళ్ళకి సిబ్లింగ్స్గా వస్తూ ఉంటారు. పూర్వజన్మ బంధువులే మనకి ఫ్యామిలీ మెంబర్స్గా అవుతారు. ఈ లాజిక్ తెలుసు కదా అందరికీ. తెలియకపోతే కమెంట్స్లో రాయండి, ఐ విల్ డూ అనదర్ వీడియో ఆన్ దట్. పూర్వజన్మ బంధువులే మనకి, పూర్వజన్మ శత్రువులు, పూర్వజన్మ బంధువులే ఫ్యామిలీలో ఇమీడియట్ ఫ్యామిలీగా వస్తారు. తర్వాత ఇంకా వీళ్ళకి ఎనిమిటీ కూడా చాలా వరకు వీళ్ళకి ఫీమేల్ కొలీగ్స్లో కానివ్వండి ఉంటుంది. అటువంటివి లేకుండా చూసుకోండి, సరిపోతుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ జనరల్గా ఎక్కువ ఉంటూ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ డామినేటింగ్ ఉంటారు వీళ్ళకి. లైఫ్ పార్ట్నర్ వీళ్ళకి వచ్చిన వాళ్ళు చాలా డామినేట్ చేసేస్తారు వీళ్ళని. సెవెంత్ లార్డ్ని కనుక చూసుకున్నట్లయితే ధనురాశి, గురు భగవానుడు.
వీళ్ళకి ఏమవుతుందంటే అట్ ద సేమ్ టైం లైఫ్ పార్ట్నర్ డామినేటింగ్గా ఉంటూనే వీళ్ళకి అడిషనల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, లేకపోతే మితిమీరిన ఖర్చులు కానివ్వండి, అనవసరమైన ఖర్చులు కానివ్వండి, వృధా ఖర్చులు కానివ్వండి, వ్యర్థమైన ఆలోచనలు కానివ్వండి, వ్యర్థమైన ఎక్స్పెన్సెస్ కానివ్వండి, ఇటువంటివి రాశి యొక్క ప్లేస్మెంట్ వల్లనే చెప్తున్నాను, కానీ నాకు ఎటువంటి పర్సనల్ ఎనిమిటీ ఎవరి మీద లేదండి. లైఫ్ పార్ట్నర్ వల్ల అవుతూ ఉంటాయన్నమాట వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద వర్బల్ స్ట్రగుల్ అంటే మాట తీరుతో కొట్టుకోవడం, ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్స్లో, ఈ అంశాల్లోనే లైఫ్ పార్ట్నర్తో జనరల్గా అవుతూ ఉంటాయన్నమాట. 8th లార్డ్ కనుక చూసుకున్నట్టయితే 8th లార్డ్ 9th లార్డ్ మకర రాశి కుంభరాశి అవుతుంది. శని భగవానుడు యొక్క ఫిజికల్ స్ట్రెయిన్, అంటే శని భగవానుడు ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీళ్ళకి. అలసిపోవడం, శారీరకంగా అలసిపోవడం, కండ నరాలు అలసిపోవడం, కాళ్ళతో ఎక్కువ నడవలసిన అవసరం రావడం. అంటే కాళ్ళతోనే కదా నడుస్తారని మీరు చెప్పొచ్చు. అంటే మీరు బండెక్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయొచ్చు. ఎక్కేంతవరకు సరే నడుస్తాం. ఇక్కడ ఏంటంటే నడక కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట. ఒకటి అనుకుని వెళ్తే 10 పనులు అటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత నిజంగా చెప్పాలంటే గాడిద చాకరీ, అది మిథున రాశి వాళ్ళు ఎక్కువగా చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ పరంగా. తర్వాత మేనేజ్మెంట్ పరంగా కూడా చాలా చాలా బాగుంటారు. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్లో డిలేసు, ప్రమోషన్స్లో డిలేసు, మీకు చిక్కవలసిన వాటిల్లో డిలేసు, లేకపోతే అందవలసిన వాటిల్లో డిలేసు మిథున రాశి వాళ్ళు ఎక్కువగా చూడడానికి ఆస్కారం ఉంటుంటుంది. 9th హౌస్ కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడే కాబట్టి ఇక్కడ 34-35 ఇయర్స్, ఎస్పెషలీ 32-33 దాటాక 34th ఇయర్ కిక్ ఆఫ్ అయ్యాక 34వ సంవత్సరం 35వ సంవత్సరం వచ్చిన తర్వాత అక్కడి నుండి వీళ్ళ లైఫ్ టేక్ ఆఫ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. 10th లార్డ్ కనుక చూసినట్లయితే గురు భగవానుడు, ఇక్కడ ఐటీ మేనేజ్మెంట్ ఓకే బాగానే ఉంటాయి. స్పీకింగ్, బ్యాంకింగ్ సెక్టర్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. 11th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు, ఇక్కడ సోషల్ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రెండ్స్, పోలీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీ వీళ్ళకి పెరుగుతుంది లైఫ్లో. అప్పుడే వీళ్ళకి సోషల్ సర్కిల్ పెరగడం, సోషల్గా వీళ్ళు నోన్ అవ్వడం, లేకపోతే వీళ్ళకి ఏదైనా కలిసి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సైలెంట్ ఎనిమీస్ కూడా అక్కడే ఉంటూ ఉంటారు వీళ్ళకి, అది వీళ్ళు గ్రహించరు. 11th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు, అది మనం అనుకున్నాం. 12th లార్డ్ కనుక చూసుకున్నట్లయితే వృషభం, శుక్ర భగవానుడు అవుతారు. ఫారిన్ ట్రావెల్ ఆఫ్ సెటిల్మెంట్, ఇక్కడ వీళ్ళకి పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది చాలా వరకు ఉండదు. వెళ్ళినా సరే కొద్ది సంవత్సరాలు వెళ్ళి వచ్చేయడం ఉంటుంది, కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ జరగదు. అండ్ ఇంకొకటి, అది కూడా చాలా తక్కువ సంవత్సరాలు వెళ్తారు. ఏ చోటికైనా వెళ్ళినప్పుడు అండర్ 5 ఇయర్సే ఉంటారు. మోర్ దాన్ 5 ఇయర్స్ చాలా రేర్. ఇంకా లగ్న సపోర్ట్ కూడా ఉండాలి. ఫెమినిటీ ఇక్కడ అంటే ఇందాక మనం అనుకున్నదే, వీళ్ళ ఖర్చులు ఎక్కువగా ఫ్యామిలీ కొరకు అవుతూ ఉంటాయి. అది కట్ చేసుకోండి, ఆవలించాను. వీళ్ళ ఖర్చులు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా, అది కూడా ఫ్యామిలీలో ఆడవాళ్ళకి ఎక్కువగా వీళ్ళు ఖర్చులు పెడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఖర్చులు డబ్బు రూపంగానే కాకుండా వీళ్ళ టైం అండ్ ఎనర్జీ, వీళ్ళు స్పెండ్ చేసే టైం, వీళ్ళు స్పెండ్ చేసే ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుందన్నమాట. వీళ్ళు అక్కడ వ్యర్థమైపోతూ ఉంటారు. అయితే మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అండ్ మీ స్థితిగతులు కానివ్వండి, మీ క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి దగ్గరగా ఉన్నట్లయితే చక్కగా కమెంట్స్లో మాకు తెలియజేయండి.